వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో. సృష్టిలో అత్యంత మధురమైన పదం అమ్మ. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోయేది తల్లి గుండె. తనకు ఆకలేసినా సరే తన నెత్తురును పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే దేవత అమ్మ. కానీ ఆ అమ్మే రాక్షసిగా మారితే, దేవుడిచ్చిన ఆ చేతులే జన్మనిచ్చిన పసి ప్రాణాన్ని బలి తీసుకుంటే, వినడానికే వణుకు పుట్టిస్తున్న, గుండెల్ని పిండేస్తున్న అత్యంత దారుణమైన, హృదయ విదారకరమైన ఘటన ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగింది. ఏ పాపం ఎరగని ఓ పసికందు తన కన్న తల్లి చేతిలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయింది. అసలు ఆ తల్లి అలా ఎందుకు చేసింది? ఈ వీడియో చూస్తే మీ కళ్ళు కూడా ఖచ్చితంగా చెమ్మగిలుతాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారం గ్రామంలో తమిళనాడులోని వెంగళచేరికి చెందిన హైమావతి భర్త వెంకటేష్తో కలిసి సత్యవేడు పరిసరాలలో సిమెంట్ రాళ్ల తయారీ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు ఋత్విక్, 6 నెలల పసికందు ఉన్నారు. గురువారం ఉదయం పాల కోసం ఏడుస్తున్న పసి బిడ్డ పైన క్షణికావేశానికి లోనైన తల్లి చిన్నారి గొంతును నులిమి హత్య చేసినట్టుగా తెలిసింది. బిడ్డ కదలికలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సిఐ మురళీనాయుడు, ఎస్ఐ సాయినాథ చౌదరి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పాల కోసం ఏడుస్తుండటంతోనే చంపేశాను అని తల్లి చెప్పినట్లుగా సమాచారం. మాతృత్వానికే మచ్చ తెచ్చేలా కన్న బిడ్డను ఊపిరాడకుండా చేసి చంపిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే పాపను చంపిన తర్వాత వెంకటేష్కు హైమావతి ఫోన్ చేసి పాప చనిపోయిందని చెప్పింది. దీంతో అతను ఇంటికి చేరుకొని కూతురి మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని బోరున విలపిస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం హైమావతిని అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవం వెలుగు చూసింది. పాప పాల కోసం ఏడుస్తుంటే ముక్కు నోరు మూసేసి తానే చంపేశారని హేమావతి నేరం అంగీకరించింది. వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను పనిలో ఉండగా నీకు ఒక బ్యాడ్ న్యూస్, నాకొక గుడ్ న్యూస్, పాపను చంపేశాను అని అతని భార్య చెప్పిందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి తల్లే పసికందును ఇంత దారుణంగా గొంతు నులిమేసి చంపినటువంటి ఘటన పట్ల సభ్య సమాజం కూడా ఇప్పుడు ఆమెను నిందిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఒక చిన్న బేబీని 5 నెలల ఆడ శిశువును ఆ శిశువు యొక్క తల్లే చంపేసింది. వెంటనే ఇక్కడికి రషప్ అయ్యాం అందరము. రషప్ అయిన తర్వాత ఇక్కడికి వాళ్ళ ఆ బేబీ యొక్క తండ్రి వెంకటేష్ అతను వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు డైరెక్ట్ గా మర్డర్ కేసు మేము హత్య కేసు నమోదు చేసాం. పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడ మన సీన్ కి వచ్చి సీన్ అంతా చూసాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే మనకు ఈ శవ పంచనామా ద్వారా తెలిసినది ఏంటంటే ఆమె యొక్క శిశువు యొక్క తల్లే గొంతు నిలిమి లేదంటే ముక్కు నోరు మూసిపెట్టి చంపిందనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము. దీనిపైన పోస్ట్ మార్టం పంపిస్తున్నాం. ఆ యొక్క ఆడ శిశువుని ఆ పోస్ట్ మార్టం లో తేలుతుంది. మనకు ఇది ఎట్లా ఏ విధంగా చనిపోయిన కారణం తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళ తల్లిని, అది నిజమైనట్లయితే వాళ్ళ ప్రాథమికంగా మన నిర్ధారణకు వచ్చినట్లయితే ఆ శిశువు యొక్క తల్లిని అందరినీ మేము అరెస్ట్ చేసి దానికి కారణం ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆమెనైనా ఏ కోణంలో ఆమె చంపాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక తల్లి తన సొంత కూతుర్ని చంపడం అంటే దానికి బలమైన కారణాలు ఏమున్నాయి, మోటివ్ ఏమి, ఇంటెన్షన్ ఏమి, ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులను, చుట్టుపక్కల ఇంట్లో వారిని ఈ పై పోర్షన్